సమాజంలో దారుణాలు సృష్టిస్తున్నాయి. ఇష్టపడిన వారిని చంపేసే స్థాయికి తీసుకెళ్తున్నాయి. అచ్చు ఇలాంటి సంఘటన ఒకటి నల్గొండ జిల్లాలో బయటపడింది. వివాహేతర సంబంధం కాస్త ఆర్థిక లావాదేవీలుగా మారి ఓ వ్యక్తి నిండు ప్రాణం తీసింది. నల్గొండ జిల్లాలో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని చెట్టు కట్టేసి మరీ కొట్టి చంపేశారు. నకరేకల్ మండలం నోముల గ్రామంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్ జానయ్య అనే 34 ఏళ్ల వ్యక్తికి స్థానికంగా ఉండే ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో కొందరు అతన్ని చెట్టు కట్టేసి దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలైన జానయ్యను వెంటనే నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఊపిరాడుతున్నారా పక్కన పక్కన రవికుమార్ సార్ ఇంకా ఇదిలా ఉంటే మృతుడి తల్లి వర్షన్ మాత్రం మరోలా ఉంది. తన కొడుకును కావాలని చంపారని అంటోంది. ఆ మహిళ తన కొడుకు ఇష్టంతోనే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారని, ఇది ఊర్లో చాలా మందికి తెలుసని మృతుడి తల్లి చెప్తోంది. మహిళ తన కూతురు వివాహం చేయడానికి డబ్బులు కావాలని ఇటీవల అడిగిందని చెప్తోంది. అయితే జానయ్య మాత్రం తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో అసలు గొడవ ప్రారంభమైందని స్థానికులు చెప్తున్నారు. మొన్ననే అంటే నా కాడ లేవు అంటే ఇంటికి అంచి ఆడిదాకా గెలిమి వచ్చిర్రంట. గెలివినందుకు మళ్ళీ నిన్న పిలిచిర్రాట. నిన్న పిలిపించి భూమి అమ్ము నా బిడ్డ పెళ్లి చేసుకుంటా అన్నదాట. అంటే భూమి కాగితాలు అప్పుడు నేను 2 లక్షలు దండగా కట్టలే కొడక ఆ కాగితాలు ఏరే గల్ల కాడ పెట్టి అప్పు తెచ్చి కట్టినా. ఆ కాగితాలు నా కాడ లేవు, నేను భూమి అమ్మలేను అనగానే ఇంట్లోకి మంచి మాట తోడి పిలిచి చంపిండ్రు. ఇక ఇంట్లో కొట్టిర్రు చెత్త కానీ మనం గడ్డి దొంగతాయి పారలు గడ్డి దొంగ పారలు గుచ్చి ఇదంతా కండలు బయటికి వెళ్ళి కాళ్ళకు ఈడ పొడిచిండ్రు. ఇదంతా బయటికి వెళ్ళింది. నా కొడుకు రక్తగోళాలు అయ్యిండు. నా కొడుకు రూపకమే లేదు కరుణాకర్ రెడ్డి. నా కొడుకుని చూడాలన్నా రూపకం లేదు కొడుక. బయటికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి ఎవడొస్తాడో రమ్మని అన్నదంట. నీ తప్పు లేదు, నా కొడుకు ఎందుకు వచ్చిండే? సొమ్ము పెట్టి నాడు తిన్నావు, ఇవాళ సొమ్ము లేదు అనగానే నా కొడుకుని చంపుతావే నువ్వు? చెప్పు. కళ్ళల్లో కారం పోసింది నీ బిడ్డ నొడ్డురం దగ్గర బండ పెట్టినావు, నా కొడుకు దగ్గర నువ్వు పడినావు. నువ్వు సంసారతనం ఏదే నీది? నీ పిల్లాన్ని నీ బిడ్డను అద్దలో పెట్టుకోక నా కొడుకుని ఎలా చంపుతావురా నువ్వు ఇంట్లో తోలి? చెప్పు. ఈ న్యాయం అందరికి జరుగుద్దా? నా ఒకదానికి ఏముందా? ఈ పిల్లలు ఎవరి పిల్లలు చేయట్లేరా తప్పులు? నా పిల్లగాడే చేసిండా? కాకపోతే కాలో చెయ్య ఇరగొట్టి ఎలగొట్టకపోయినావు. చెప్పు. కాలో చెయ్య ఇరగొట్టి పెద్ద మనుషులకు పిలవకపోయినావు, స్టేషన్లో పెట్టకపోయినావు. నా కొడుకుని పానం తీస్తావా? ఈ పట్నం అంతా ఊళ్ళో పానం తీస్తావా? మాది నోముల. నా పేరు ప్రమీల. నా కొడుకు పేరు జానయ్య. నా కొడుకుని నిన్న ఇంట్లోకి పిలిచిర్రంట. డబ్బులు అడిగిర్రట. అడిగితే లేవు అన్నాడంట. భూమి అమ్మి ఇవ్వమంటే లేవు అంటే డబ్బులు మొన్న అడిగిన ఇయ్యలేవు, ఇయ్యాలి అడిగిన ఇయ్యలేవు అని ఇంట్లోకి మించి మాట చొప్పున ఇంట్లోకి పిలిచిర్రు. వాళ్ళ మామ
వాళ్ళ బిడ్డ వాళ్ళ అత్త వాళ్ళ మగడు అది ఇంట్లో నాలుగ పొడిచిర్రు, కళ్ళల్లో కారం పోసింది దాని బిడ్డ, కారం పోసింది సమాజిగా కొట్టిర్రు. చిట్టు బదట్ల చెట్టుకు తీసుకొచ్చి కట్టేసిర్రు. మంచిగా ఆయన గడ్డిదమే పారలతోటి ఇట్లా ఇట్లా అంతా పొడిచిండ్రు, నెత్తిన పొడిచిండ్రు. నా కొడుకు పానం తీసిండ్రు. అంబులెన్స్ ఆయన వస్తాలకే ఎవరిని ముట్టుకొనిస్తలేదంట, ఎవరు ముట్టుకోవద్దు ఆడు చావాలి అట్నే అంటుందంట. అంబులెన్స్ ఆయన వెనకంగా పోలీసు వాళ్ళు వస్తాక మా చెల్లె కొడుకు వచ్చి దెబ్బ దెబ్బ కూడా బీకి గుండె ఇటా 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 అనగానే నా కొడుకు ఊపిరి 5 నిమిషాలు అయితే ఈయనే పోవునంట. ఆయన నాకెరకాలకు తీసుకుపోతే ఈడ బతకడు, మీరు నల్గొండకి తీసుకుపోరంటే ఆడికి పోయినాం. ఆడికి పోగానే నా కొడుకు చీకటి అయిందాక బతికింటి కొడుక. నా కొడుకు ప్రాణం పోయింది. డబ్బుల కాశపడ్డారు, నా కొడుకుని చంపిర్రు. నా జీవితం ఎట్టా, నాకు భూమి లేదు బుట్ట లేదు, నా కొడుకుతోటే నా జీవితం. నేనెవరు 5గురు కలిసి నా కొడుకుని బిసికిర్రు. ఇంట్లో బయటికి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి కోసిర్రు ఆడికాడికి. ఇక నా కొడుకు ఆడికాడికి తుంపలు అయిపోయింది. అయ్యా నా కొడుకుని పైసలు కాశపడి ఇట్లా చేసిర్రు. 10 లక్షల రూపాయలు నా కొడుకు ఇచ్చిండు, నేను 2 లక్షలు దండగా కట్టించిన. అడిగినప్పుడల్లా ఇస్తేనేమో దగ్గరికి రానిస్తుంది. మీ అమ్మని ఎలగొట్టి ఇంట్లో నుంచి, మీ అమ్మ మా ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు నేను మీ ఇంట్లోకి వస్తానికి మీ అమ్మ ఉంటే 5 కావట్లేదు అంటే అని ఒకనాడు అద్దమ్మ రైతులు 12ంటికి వచ్చి నన్ను కత్తిపీడ తీసుకొని నన్ను నా కొడుకుని ఇగో ఈడ కోసింది. ఈడ కోస్తే 8 నెలలు ఇప్పుడు నేను భయానికి ఈడ ఉండక నా అమ్మగారి ఇంటికి పోయి నేను నా కొడుకుని అవతారం ఎత్తిచ్చి ఇగో ఈ పని చేసిర్రు. ఇప్పుడు నేను వద్దు కొడుక ఎన్నే ఉందానంటే నా కొడుకు ఏ ఊరికి పోయినా ఒక పూట తిన్నియదు ఉండనియదాడా. రావు అని మెసేజులు పెట్టా ఫోన్లు చేయ కడుపు నిండా తిన్నియదు, కంటి నిండా పండనియదు. మీ అక్కింటికి పోకు బాబాయ్, మీ అక్కింటికి పోకు, మీ అక్క మందులు పెడుతుంది బువ్వలా, మీ అమ్మ కూర తెస్తుంది, మీ అమ్మ ఏం పెడుతుందో చూసుకొని తింటున్నావా నువ్వు? ఈ పద్ధతి అయ్యా నా కొడుకు నీట చేసింది. ఒకసారి తనను కలవాలని నర్సింగ్ జానయ్యకు సదరు మహిళ సమాచారం ఇచ్చింది. దీంతో జానయ్య ఆ మహిళ ఇంట్లోకి వెళ్ళాడు. ఈ క్రమంలోనే కారం పొడిని అతడి కళ్ళల్లో కొట్టి హత్యకు ప్రణాళిక రచించారని మృతుడి తల్లి చెప్తోంది. దీనికి మహిళ భర్త, కూతురు, తల్లి సాయం చేసినట్లు మృతుడి తల్లి ఆరోపిస్తోంది. అయితే ఈ విషయం పైన ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో వీరి మధ్య జరిగిన లావాదేవీలపై కూడా ప్రస్తుతం పోలీసులు దృష్టి పెట్టారు. అనుమానం ఉన్న ఆ మహిళను పోలీసులు విచారిస్తున్నారు. అయితే మృతుడు జానయ్యకు ఇప్పటి వరకు వివాహం కాలేదని అంటున్నారు. ఆమె మగడు, ఆమె అమ్మ, ఆమె బిడ్డ, వాళ్ళ మామ, ఆమె 4-5 ఏళ్ళు 5-6 ఏళ్ళు అయిందంట సారు. మాకు తెలియదు 5-6 ఏళ్ళు అయిందంట. నాకు తెలియదు. బాబాయ్ అంటుంది కదా ఇంటి దగ్గర ఇల్లా బాబాయ్ అని పిలిచింది. నాన్నతో సమానంగా ఇంత పాపం పనులు చేస్తుందని నేను అనుకోలేదు సారు. నేను నమ్మిన నన్ను బాబాయ్ అని నేనున్నప్పుడు అనేది మీ అమ్మ ఈడ ఉండొద్దు, మీ అమ్మని ఎలగొట్టని నన్ను ఒకనాడు కత్తిపీడ తీసుకొని కొడితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి భయానికి వెళ్ళిపోయినా మీ అమ్మ ఇంట్లో ఉంటే నేను రాలేకపోతున్నా నీ ఇంటికి అని నన్ను కొట్టింది. నన్ను భయానికి నా ప్రాణం తీస్తుందని నేను వెళ్ళిపోయినా సారు. ఓసారి ఏమో నీ అమ్మ రోజు 550 రూపాయలు తెస్తుంది, సుతారు పని చేసి ఏం చేస్తుంది, మీ అమ్మ కాడ డబ్బులు అడకరాపు అన్నది. అంటే దానికి డబ్బులు ఇవ్వాలి అన్నాడు. అంటే దానికి ఎందుకు కొడక డబ్బులు దానికి ఎందుకు ఇవ్వాలంటే నువ్వు ఇస్తావా ఇవ్వవా అని నన్ను కింద నొక్కితే నడువులు ఇరిగినాయి. నా బిడ్డ ఏడాది సాధింది, మళ్ళీ తీసుకొచ్చింది. దానికి గట్టిన అప్పే ఈ 2 లక్షల అప్పు నేను సిట్టి వేసి తీరుతున్నా సారు. ఇప్పుడు ఇన్నవా ఇప్పుడు ఇట్లా చేసి అడిగినప్పుడు ఇట్లేడు. ఇటు వరకు ప్యాట్ల బిజినెస్ చేసేది ఆయన. ప్లాట్ల బిజినెస్ చేసినప్పుడు డబ్బులు బాగా వచ్చేది ఆయనకు. ఇప్పుడు ప్యాట్ల బిజినెస్ కు బాగా ఆయనకు అప్పుడు కొద్దిగా అప్పుడు అంతలా కొద్దిగా అంత లేదన్నట్టు వాళ్ళకు. అప్పుడు మంచిగా పోయే ప్యాట్ల బిజినెస్ తెచ్చి ఇస్తా ఉంటే తిన్నది. ఇక ఇప్పుడు ఏమో పిచ్చి ఎక్కువ అయిపోయింది. ఏం పెట్టిందో ఏమో నరాలకు బాగా పట్టేసింది ఆ మందు. ఇక పోట్లేడు డబ్బులు చేతిలో లేవు. లేకుంటే డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇస్తేనేమో రానిస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే మగంతోటి కొట్టిస్తుంది. ఆ మగడు దాన్ని ఇంట్లో నొక్కుతుండు, బయటికి వెళ్తుండు, మమ్మల్ని కొట్టిపిస్తుండు. నిన్న భూమి అమ్మన్నదంట. మన 5,000 సంగతి అట్ట అయిందా? నిన్న భూమి అమ్మి అంటే కాగితాలు నా దగ్గర లేవు, నేను భూమి కుదపెట్టిన ఆయన కాడ ఉన్నాయి, నీ అప్పే తీర్పినాం మేము అని అంటే ఇప్పుడు ఇస్తావా అయ్యవా అని మంచితనంగా ఇయ్యకుంటే వాళ్ళే బాబాయ్ రా అని ఇంట్లోకి పిలిచింది. ఇంట్లోకి పిలిచింది. పోగానే తలుపు దగ్గర పెట్టిర్రు. 5గురు మెత్తగా మెత్తిర్రు. డబ్బుల కోసమే నా కొడుకు డబ్బులు 10 లక్షలు పెట్టిండు ప్యాట్ల బిజినెస్ చేసి నాకు 1 రూపాయి ఇయ్యలే. నా కొడుకు కడుపు నిండా తినలే, నా కొడుకు కంటి నిండా బండలే.
అయ్యా డబ్బుల కోసమే, డబ్బులు ఇస్తేనేమో రానిస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే పంచాది.